సిద్దిపేటలో పామాయిల్ సాగుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్నకోడూరు మండలం మేడిపల్లి గ్రామంలో పామాయిల్ తోటను పరిశీలించిన ఆయన రైతు తోటలో స్వయంగా పామాయిల్ గెలలను కోశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగానే సిద్దిపేటలో పామాయిల్ సాగు సాధ్యమైందన్నారు. రైతులు పెద్ద ఎత్తున పామాయిల్ తోటలు సాగు చేసి అధిక లాభాలు పొందాలని సూచించారు. రైతుల కళ్లల్లో ఆనందం చూడటమే తనకు ముఖ్యమని హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీకి గెలలు వెళ్లి అక్కడి నుంచి ఆయిల్ ప్యాకెట్ల రూపంలో బయటకు వస్తున్నాయని తెలిపారు. యువతకు పామాయిల్ సాగు ఉపాధి మార్గంగా మారుతుందని హరీష్ రావు పేర్కొన్నారు. కష్టపడ్డం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు తెచ్చుకున్నాం. గోదావరి జలాలు వచ్చినాయి కానీ అదే వరి పంట పండిస్తే రైతు ముఖ చిత్రంలో ఏ మార్పు రావడం లేదు, రైతు ఆదాయంలో మార్పు లేదు, రైతుల జీవితాల్లో పెద్ద మార్పు లేదు. మార్పు రావాలి అంటే ఏదో ఒక అధిక ఆదాయం కలిగిన పంటలు పండాలి అని బాగా ఆలోచించి మరి వెంటనే మా ప్రాంతంలో ఆయిల్ పామ్ పండుతుందా అని అడిగిన. మీ దగ్గర పండది అన్నారు. ఎందుకు పండది అంటే ఇది సముద్రానికి దగ్గర ఉండాలి, గాలిలో తేమ శాతం ఉంటేనే పండుతుంది అన్నారు. ఇది ఢిల్లీలో దీని ఆఫీస్ ఉంటుంది. వాళ్ళకు ఉత్తరం రాపించిన రాష్ట్ర ప్రభుత్వంకి, మా ప్రాంతంలో ఆయిల్ పామ్ పండుతుందా, వచ్చి చూడండి, మీరు చెక్ చేసి చెప్పండి అని అడిగిన. వాళ్ళు వచ్చి తిరిగిండ్రు, మొదలు పండదని చెప్పారు. తర్వాత కాళేశ్వరం నీళ్లు వచ్చినాయి, అంతగిరి నింపినాం, రంగనాయక సాగర్ నింపినాం, మల్లన్న సాగర్ నింపినాం, చెక్ డ్యాములు నింపినాం, చెరువులు నింపినాం. ఎండాకాలంలో మళ్ళీ వచ్చి చూడమన్నాం. ఈ తాపు వచ్చి చూసి మీ దగ్గర గాలిలో